హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉప్పు, కారం, అలానే కొంచెం పసుపు వేసి మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం చికెన్ అంతా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం. చూడండి, చికెన్ అంతా బాగా మగ్గింది కదా, వాటర్ అంతా బయటికి రావాలి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు ఇంకా కారాన్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం ముక్కలకు పెట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం ఇంకా పసుపు, ఉప్పు కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఆయిల్ అంతా ఈ విధంగా తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని వాటర్ అనేవి బాగా మరగాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం కర్రీ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు మనం చిన్న టమాటా ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందామండి. ఒక టమాటోని ఇప్పుడు మూతలు పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని వాటర్ శాతం అనేది కూడా తగ్గాలండి బాగా. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలండి. ఉంచుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.